ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. శ్రీ విష్ణు సహస్రం 108వ శ్లోకంతో మనకు ఆశీర్వచనాన్ని అందిస్తున్న పవిత్ర నామాలను స్మరించుకొని భీష్మ ఉపదేశంలో కొసమెరుపును చివరి ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన సమయంలో ధర్మరాజు, గాంధారి, ధృతరాష్ట్రులు, కుంతీదేవి ముందు నడుస్తూ ఉండగా కృష్ణ సాత్యకులు, భీమార్జున నకుల సహదేవులు, విదుర, యుయుత్సు సంజయులు, కృపాచార్యుడు, ధౌమ్యుడు, మంత్రవేత్తలైన పురోహితులు వెంట రాగా యథోచిత సామగ్రితో బయలుదేరాడు. తాను అగ్నిని వెలిగించి తగిన వారి చేత పట్టించుకొని వచ్చాడు. అలా సపరివారంగా సాగి భీష్ముని వీరశయన స్థానానికి అల్లంత దూరంలో రథం దిగి నెమ్మదిగా ఆయనను సమీపించాడు. అప్పటికే అక్కడ ఉన్న వ్యాస నారదాదులైన మహామునులకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందాడు. ఆ సమయంలో భీష్ముడు ధ్యాన తత్పరుడై నిశ్చలంగా ఉన్నాడు. ధర్మరాజు ఆయనకు నమస్కరించి తాను వచ్చినట్లు సూచించాడు. ఆయన కన్నులు విచ్చి అందరినీ చూచి ధర్మరాజు చెయ్యి నిమురుతూ, మంచిది, నీవు లభించడం దైవయోగం గదా, ఇది మాఘమాసం శుక్లపక్షం, చాలా సంతోషంగా ఉంది అని ధర్మరాజుకు సంతోషం కలిగించాడు. తరువాత ధృతరాష్ట్రునితో, నాయన, నీ కుమారులను తలుచుకొని నీవు దుఃఖపడవద్దు, ఇదంతా దైవ రహస్యం అని వ్యాసమహర్షి చెప్పగా విన్నావు. నీకు వేద శాస్త్ర పరిజ్ఞానం, వృద్ధ సేవ అన్నీ ఉన్నాయి. అన్ని ధర్మాలు నీకు తెలుసు. ఆలోచిస్తే పాండుపుత్రులు నీ పుత్రులు కారా? నీ మీద గౌరవం, భక్తి కలిగినవాడు ధర్మరాజు. అతని శుశ్రూషను గ్రహించి వాత్సల్యంతో రాజధర్మ నిర్వహణం చేయించు. కౌరవ వంశభారం నీ మీదనే ఉంది అని ప్రబోధించాడు. తరువాత శ్రీకృష్ణుణ్ణి చూస్తూ, దేవదేవా జీవాత్మక దేవవంద్యా శంఖచక్ర గదా పద్మచారుహస్తా వాసుదేవా త్రివిక్రమా వరదా పరమపురుషా ప్రణుతియొనర్చెదా కరుణజూడు అని స్తుతించి, నీవు నారాయణుడవే, నారాయణుడు అనే ఆది మునివి అని నాకు తెలుసు. ఆలు బిడ్డలు లేని నన్ను దయజూడుమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, నీవు ధన్యాత్ముడవు, మృత్యువునే నీ వశంలో ఉంచుకొన్న పితృభక్తి పరాయణుడవు, నేను అనుమతిస్తున్నాను, వసువులలో చేరు అని అనుగ్రహించాడు. అనంతరం భీష్ముడు అందరి దగ్గర సెలవు తీసుకొని అందరినీ కౌగిలించుకొని తాను పూర్వం రాజులను జయించి తెచ్చిన ధనాన్ని దానం చేశాడు. చివరగా ఆయన ప్రజలనందరినీ ఉద్దేశించి, దయ, సత్యం శాశ్వతాలు అని, వాటిని తప్పక పాటించవలసింది అని చెప్పాడు. ధర్మజునికి బ్రహ్మజ్ఞానులు పూజనీయులు అని జ్ఞాపకం చేశాడు. అనంతరం మౌనం వహించి యోగశక్తితో ప్రాణ నిరోధం చేశాడు. భీష్ముని శరీరంలో ఏ ఏ అవయవాల నుండి వాయువు వెళ్తోందో ఆయా భాగాలు శల్యరహితంగా
బాణాలు తొలగిపోయినవిగా అవుతూ వచ్చాయి. అది చూచి అందరికీ ఆశ్చర్యం కలిగింది. అలా ఆయన ఆత్మ క్రమంగా మూర్ధం శిరస్సు పైభాగం భేదించి పెద్ద ఉల్క ఆకారంలో ఆకాశంలోకి దూసుకు వెళ్ళింది. అది ఆ విధంగా కొంత దూరం సాగి అదృశ్యమైపోయింది. తరువాత చందన అగరు కర్రలతో చితి సిద్ధం చేయబడింది. ధర్మరాజు ధృతరాష్ట్రుడు ఆయన శరీరానికి స్నానం చేయించి గంధ పుష్పాదులతో అలంకారం చేసి తెల్లని వస్త్రం చుట్టారు. యాజకులు హోమం చేశారు. ధర్మరాజు అనేక దానాలు చేశాడు. అనంతరం తలవైపు నకుల సహదేవులు, పాదాల వైపు ధర్మజ ధృతరాష్ట్రులు పట్టి ఆయన శరీరాన్ని చితిపైకి చేర్చారు. భీమార్జునులు వింజామరలు వీచారు. యుయుత్సుడు గొడుగు పట్టాడు. వృద్ధ స్త్రీలు వీవనులు విసిరారు. ధౌమ్యుడు పితృయజ్ఞక్రియను నడిపాడు. అనంతరం శ్రౌతాగ్నిలో ఆయన శరీరం ఆహుతి చేయబడింది. ఆ తరువాత స్త్రీ పురుషులందరూ గంగానదికి వెళ్ళి ఆ మహామహునికి తిలోదక ప్రదానం చేశారు. అప్పుడు గంగ స్త్రీ రూపధారిణి అయి వచ్చి తన కుమారుని గొప్పదనాన్ని స్మరించి విలపించింది. కృష్ణాదులు ఆమె పరిస్థితిని గమనించి ఆమెను ఓదార్చారు. తరువాత ఆమె అనుమతి పొంది అందరూ ఆ నది నుండి వెలుపలికి నడిచారు. ఇది భీష్ముని మహాభినిష్క్రమణం. జీవితమంతా బ్రహ్మచర్యాన్ని నిష్ఠతో ప్రతిజ్ఞతో పాటించిన వ్యక్తి తన శరీరాన్ని వదలడం ఎంత తేలికగా ఉంటుంది అనేది భీష్ముని ఆత్మ నిష్క్రమణం ద్వారా వెల్లడి చేయబడింది. దీనికి తోడు ఆయన చక్కని యోగ సాధన చేసి ఉండాలి. ఆ ప్రభావంతోనే ఆయన తనలోని ప్రాణశక్తిని ఒక క్రమ పద్ధతిలో బ్రహ్మరంధ్రానికి చేర్చడం జరిగింది. ఇలా ఆయన ఆచరించి చూపిన జీవిత ఆదర్శాలు బ్రహ్మచర్యం, యోగ సాధన. ఆచరణాత్మకమైన ఆయన ఉపదేశం అందరికీ శిరోధార్యం. అది సార్వకాలికం, సార్వజనీనం. ఇక్కడ భీష్ముడు ధర్మరాజుకేగాక సమస్త మానవాళికి పితామహుడుగా కనిపించాడు. మానవ శరీరం భూమిపై ఆవిర్భవిస్తున్నంత కాలం తప్పకుండా సాధించుకోవలసినవి చతుర్విధ పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. కోరికలు, అవి తీర్చుకోవడానికి ధనం. ఈ రెండింటినీ ధర్మబద్ధంగా ఎలా నిర్వహించుకోవాలో, జీవిత పరమార్థమైన ముక్తిని ఎలా సాధించుకోవాలో ఉపకథల ద్వారా సూచనగాను, సంవాదాల ద్వారా స్పష్టంగాను విశ్లేషించి చెప్పిన ఆచార్యవర్యుడు, ఆత్మీయుడు భీష్ముడు. భీష్ముడు సర్వ మానవాళిని ఉద్దేశించి చేసిన చివరి ఉపదేశం దయ, సత్యం. ఈ రెండింటినీ తప్పక పాటించమని. కనుక ఇది భీష్మ ఉపదేశంలో కొసమెరుపు. అంతటి ధర్మ ప్రవక్త భీష్ముడు కృష్ణుణ్ణి నారాయణాంశ సంభూతుడు అని స్పష్టంగా ప్రకటించడమే కాదు, విష్ణు సహస్రనామం పఠించి అదే పరమధర్మమని ప్రబోధించాడు. ఈ ప్రబోధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రతిరోజు మొదట ఈ విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకాన్ని స్మరించుకుంటూ 108 రోజులు 108 శ్లోకాలను పూర్తి చేసుకున్నాం. ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పరిపూర్ణం చేసిన స్వామికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ నమస్కారాలను సమర్పిస్తూ 108వ ఆశీర్వాద శ్లోకాన్ని మరొక్కసారి చదువుకొని భీష్మ ఉపదేశాన్ని సుసంపన్నం చేసుకుందాం. వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఓం నమో వెంకటేశాయ.